అభ్యర్థులు వీరే, ఆశీర్వదించాల్సిన బాధ్యత ప్రజలపైనుంది. నారా చంద్రబాబు నాయుడు 13 లోక్సభ, 11 అసెంబ్లీ స్థానాలతో మరో జాబితా రాష్ట్రం కోసం పోరాడే వారిని ఎంపిక చేశామన్నారు చంద్రబాబు. పొత్తులో భాగంగా తెదేపా 17, బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా తెదేపా 4 మినహా మిగతా 13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇంకా కడప, అనంతపురం, ఒంగోలు, రాజంపేట స్థానాలకు ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించిన 13 మందిలో బీసీలు 4, ఎస్సీలు 3, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు 6 ఉన్నారు. ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీఏలో చేరాం. లోక్సభలో బలమైన గళం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే తెదేపా అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. 13 మంది లోక్సభ అభ్యర్థులతో పాటు 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నాం. ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ పైనుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రజల్ని కోరారు. తెదేపా లోక్సభ అభ్యర్థుల్లో 2 సిట్టింగ్ ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. 8 మంది తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేస్తున్న వారు కొందరున్నారు. కడపలో వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ స్థానాన్ని పెండింగ్లో పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒంగోలు నుంచి సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని బరిలో దించాలా, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో బరిలో పోటీ చేయించాలా అన్నది సందిగ్ధత నెలకొని ఉంది. విధేయతకు పెద్దపీట. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో విధేయతకు పార్టీ పెద్దపీట వేసిందని చెప్పుకోవాలి. యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. శ్రీకాకుళం నుంచి అందరూ ఊహిస్తున్నట్టే సిట్టింగ్ ఎంపీ కె రామ్మోహన్ నాయుడుకి 3వ టికెట్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణించాక ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 19 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి వరుసగా గెలుపొందారు. ఇప్పుడు 3వ ఎన్నికల బరిలో తడపడనున్నారు.